నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద నిరసనకు దిగారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శవయాత్ర చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. గత 3 సంవత్సరాలుగా 8,000 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా వెంటనే ఉపకార వేతనాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజులలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులతో చెలగాటమా అమర్ రహే రేవంత్ రెడ్డి. విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ 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 ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. అమర్ రహే రేవంత్ రెడ్డి, అమర్ రహే రేవంత్ రెడ్డి. పిల్లల చేయాలి స్కాలర్షిప్లను వెంటనే, పిల్లల చేయాలి స్కాలర్షిప్లను వెంటనే, పిల్లల చేయాలి స్కాలర్షిప్లను వెంటనే. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నీళ్లు నియామకాలు అది ఏర్పాటు తెచ్చుకున్నాం మనం తెలంగాణని. మరి ఈ రోజు విద్యార్థులందరూ కలిసి మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన బాగాలేదని మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే. మరి విద్యార్థులు అందరూ వచ్చి తెచ్చుకున్నారు ఈ ప్రభుత్వాన్ని. మరి ఈ విద్యార్థులకే మొదటిగా మోసం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. మరి ఈ రోజు 8,000 కోట్ల స్కాలర్షిప్ సార్ మేము ఎవరికి డిస్టర్బ్ ఇప్పటి వరకు గత సంవత్సరం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో దగ్గర
ఈ రేవంత్ రెడ్డి యొక్క శవయాత్రను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా 8,500 కోట్ల ప్రాజెక్టు ఇవ్వబడుతుంది. ఎందుకు చేయడం లేదు? ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రెడ్డి చెప్పినా కదా ప్రభుత్వం ప్రజాపాలన స్కాలర్షిప్ రీఇంబర్స్మెంట్ విడుదల చేస్తాం. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దాదాపుగా 5 సంవత్సరాల సంధి ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న మీ ప్రభుత్వం అయినా సరే దాదాపుగా 8,500 కోట్ల స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యార్థులను మధ్యపెట్టి విద్యార్థులు కుంగలో అవుతున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ స్కాలర్షిప్లని ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి. మరియు ఇప్పటిదాకా ఒక విద్యాశాఖ మంత్రి లేడు, సిగ్గుండాలి రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా ఒక విద్యాశాఖ మంత్రి లేకుండా ఏం పరిపాలన పాటిస్తున్నారు? గురుకులాలలో దాదాపుగా 60 మంది విద్యార్థులు ఆనరు అసలు ఎంతమంది 100 మంది అస్సలు పడుతున్నారని కనిపించడం లేదు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించవా? మనం వచ్చి ఏ ఉద్దిస్తాం ఇలాంటి న్యాయం చేస్తామని చెప్పి ఏదైనా న్యాయమని చెప్పి నేను మళ్ళీ December 9 తారీఖు నాడు వస్తా ఈ సమస్యలు ఎన్ని పరిష్కరిస్తా అంటున్నావు. సిగ్గుశరం ఉంటే ఆ సమస్యలు ఏందో నీకు ప్రతి ఒక్కటి తెలుసు. నువ్వు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చూసినావు, ఈ మీ పాలనలో చూసినావు. నీకు స్కాలర్షిప్ అనేది ప్రధాన సమస్య నీకు తెలియదా? అంత ఆలోచన లేదా? సోయి లేకుంటున్నావా? నీకు సోయి ఉంటే ఆ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి December 9 తారీఖు పోయికురా. లేకపోతే రేవంత్ గుర్తుపెట్టుకో, బట్టలు విడిపోటో ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయకులు అందరూ కలిసి ఒక్కసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఎంతమంది మధ్యతరగతి పిల్లలు బీసీ ఎస్సీ పిల్లలు మాత్రమే ఈ స్కాలర్షిప్ల మీద ఆధారపడి ఉన్నారు, జీవితాలని ఆగం చేస్తున్నారు. ఈ రోజు నేనే చూసుకున్నట్లయితే నాది పీసీ అయింది. పీసీ అంటే సర్టిఫికెట్లు కావాలి. పై చదువుల కోసం నా సర్టిఫికెట్లు ఇవ్వమంటే కళాశాలలో 30,000 నుంచి 40,000 ఇవ్వమంటారు. అయ్యా ఎందుకు ఇవ్వాలి? స్కాలర్షిప్లు వస్తాయి కదంటే స్కాలర్షిప్ ఇచ్చే దుస్థితి లేదు, స్కాలర్షిప్లు వచ్చే పరిస్థితి లేదు. మా కాలేజీలో ఫీజులు కట్టి మీరు తీసుకెళ్లాలంటే మీ మదర్ పిల్లలం ఎక్కడికి వెళ్ళి ఇచ్చి కడతాం? మీరు అర్థం చేసుకోండి. ఒక్కరికి మధ్యతరగతి గుడికి వచ్చి ఏదో ర్యాంకులు కొట్టి హైదరాబాద్కి వచ్చి చదువుతున్నాం. అయినా కానీ అలాంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా కళాశాలలో దోపిడీ చేస్తున్నా సరే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎందుకోసం? ఎందుకు నీకు విద్యార్థుల మీద చిత్తశుద్ధి లేదు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ స్కాలర్షిప్లు కనుక విడుదల చేయకపోతే నిన్ను బట్టలు ఉడవికి కొడతాం, ఎంత దూరమైన పోతామని కూడా హెచ్చరిస్తున్నాం.